బ్రేకింగ్ చూస్తున్నాం. సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్నారు రేవంత్. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. సొంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్నారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఇంత నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఇప్పటికే అసలు సీఎం అయిన తర్వాత కొడంగల్ పై కొద్దిగా దృష్టి పెడతానని ఇప్పటికే చెప్పడం జరిగింది. అభివృద్ధి కట్టుబడతానని చెప్పడం జరిగింది. గతంలో సీఎం హోదాలో వెళ్ళిన రేవంత్ రెడ్డి దాదాపు 4,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఆ పనుల్లో వేగవంతం చేయాలని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా కొడంగల్ ఎప్పుడైతే రాజకీయంగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కొడంగల్ ఏ విధంగా రాజకీయంగా ఇక్కడికి రావడంతో నన్ను అక్కడ చేర్చుకుంది, కొడంగల్ అభివృద్ధి చేసే బాధ్యత నాదని ఇప్పటికే అక్కడ ప్రజలకు చెప్పడం జరిగింది. ఇటీవల కొన్ని కొడంగల్ ప్రాంతంలో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అన్నింటినీ సద్దుమణిగే విధంగా చూసుకునేందుకు అక్కడి విషయాలు మానిటరింగ్ చేసే విధంగా, అదేవిధంగా అయితే పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహంగా ఇట్లా ఉండాలి మా ఉన్న ప్రాంతంలో, ఉమ్మడి ప్రాంతంలో ఇవన్నీ సమీక్షించే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కొడంగల్ అన్ని మండలాలను అభివృద్ధి చేసే బాధ్యతని ఆయన ప్రకటించారు. ఆయన కొడంగల్ ఎలక్షన్ అప్పుడు కొడంగల్లో చాలా తక్కువ పర్యటన చేశారు, తక్కువగా వెళ్లారు. ఎందుకంటే రాష్ట్రం అంతా అన్ని కాన్స్టిట్యూన్సీలో ఆయన ఏదైతే ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో కొడంగల్ ప్రజలను మీరే కడుపులో పెట్టి కాపాడుకోవాలి, మీరే చూసుకోవాలి, వెళ్తున్నా అని చెప్తే అప్పుడు కొడంగల్ భారీ మెజార్టీని గెలిపించడం జరిగింది. అన్ని మండలాలను నావే, నేను అన్ని మండలాలు డెవలప్ చేస్తానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం అయిన వెంటనే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి కొడంగల్ జరుపుతారు. కొడంగల్లో ఏదైతే మండలాలు ఉన్నాయో అన్ని మండలాల వారిగా నేతలతో, పార్టీ నేతలతోటి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఏ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకొని దానికి సంబంధించి సమీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల నెలకొన్న అన్ని పరిస్థితులపై ఆయన కార్యకర్తలకు ఎట్లా వెళ్ళాలి గ్రౌండ్ లో అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సొంత
నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్నారు. రేవంత్ మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.